హాయ్ ఫ్రెండ్స్, నేనైతే సొరకాయ టమాటో పచ్చిమిర్చి సొరకాయ పప్పు కూడా తీసుకున్నా అండి. సొరకాయ పప్పు కర్రీ అయితే చేస్తున్నాను. ఇవి కట్ చేసుకున్నాను. సొరకాయ టమాటో పచ్చిమిర్చి పప్పు వీటిని అయితే రెడీ చేసుకున్నా అండి. చూడండి, సొరకాయ నేనైతే ఎప్పుడు వండినా కూడా అన్నీ కలిపి పెడతా అండి. గిన్నెలో అన్నీ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసేసుకుంటున్నా. టమాటో వేసేసుకున్నా. పప్పు వేసుకుంటున్నా. చూడండి, పప్పు వేసుకుంటున్నా. ఇప్పుడైతే సొరకాయలు వేసుకుంటున్నా. ఇలా కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ. సొరకాయ వండినప్పుడైతే నేను అసలు పోపు వేయను, ఇలాగే కలిపి పెడతాను. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నా. వన్ గ్లాసే వేసుకున్నా. చిన్న సొరకాయనైతే తీసుకున్నా అండి నేను. దీంట్లోనే పసుపు అయితే వేసుకోవాలి. చూడండి, దానికి తగినంత పసుపు అయితే వేసుకున్నా. సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటిని కలుపుకోవాలి. నేనైతే చేత్తోనే మంచిగా కలిపేసిన. చేతితోనే కలిపేసుకున్నా అండి. చూడండి ఎలా అయిపోయిందో. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకుందాం. దానిపైన క్యాప్ పెట్టేసుకుందాం. స్టవ్ స్లోగా పెట్టేసుకొని ఉడకనిద్దాం. ఇవి చూడండి ఎలా అయిపోయిందో. మళ్ళీ ఒకసారి గిన్నెకి అంటుకోకుండా ఉండడానికి కోసమని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుంటున్నా. మళ్ళీ క్యాప్ పెట్టేసుకుందాం. ఎలా అయిపోయిందో చూడండి కర్రీ ఉడికి. చూడండి, సొరకాయ పప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి, వాటర్ వేయద్దు. సొరకాయలోనే వాటర్ ఉంటుంది కాబట్టి నేనైతే వాటర్ వేయలేదండి. అలాగే ఉంచుకున్నా. సొరకాయ పప్పు కర్రీ రెడీ.